వెళ్తున్నది హుండై వెర్నా 1.6 డీజిల్ ఇంజన్ 2016 మోడల్. పబ్లిక్ బండి డ్రైవ్ చేసేటప్పుడు మైలేజ్ రావట్లేదు మా బండి, మీకు మైలేజ్లు ఎక్కువ ఎలా వస్తున్నాయి అని అడుగుతారు చూసారా, అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు కారు ఉంది, హైవే మీద ఖాళీ ఉంది అని చెప్పేసి అని అసలు ఏదో చాలా ఎమర్జెన్సీ అన్నట్టు ఒక్కొక్కళ్ళు 110, 120, 100, 130 అదని పర్ఫార్మెన్స్ ఎంత ఉందనే చెక్ చేసే పనిలో ఉంటారు. అలా చెక్ చేసేటప్పుడు మైలేజ్లు ఎలా వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బండి 80 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నా, ఏసీ ఆన్లో ఉంది. అక్కడ డిస్ప్లే మీద చెక్ చేసి చూడండి మైలేజ్ యావరేజ్ ఎంత చూపిస్తుందో. 25 కిలోమీటర్ పర్ లీటర్. నేను యూజ్ చేస్తున్న కార్ వచ్చి హుండై వెర్నా 2016 మోడల్. ఆల్మోస్ట్ బండి కూడా 1,52,398 కిలోమీటర్స్ తిరిగింది. మీరు ఇలా హైవే మీద వెళ్ళేటప్పుడు మినిమం స్పీడ్ అనేది 80-90 లోపు బండి యూజ్ చేస్తే మీకు అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ అటు ఇటుగా మీకు మైలేజ్ అనేది ఎక్కువే వస్తుంది. డీజిల్ బండి అయితే, డీజిల్ బండి అయినా పెట్రోల్ బండి అయినా సేమ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం దాన్ని యూజ్ చేసేదాన్ని బట్టి ఈ మైలేజ్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. లోకల్లో మాత్రం మైలేజ్ రావడం అనేది చాలా రేరు. ఎందుకనంటే స్పీడ్ని బట్టి ఒక గేర్ని అప్ చేయటం, ఒక గేర్ని డౌన్ చేయటం ఇలాగా ఉంటుంటుంది. క్లచ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇలా హైవేల మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం క్లచ్ అనేది యూజ్ చేసేది తక్కువ ఉంటుంది. సో అప్పుడు మీకు మైలేజ్ అనేది ఇలాగా హైవే మీద వెళ్ళేటప్పుడు బాగా కలిసి వస్తుంది. ఒకసారి ఎప్పుడైనా కానీ మైలేజ్ చెక్ చేయాలి అని అనుకున్నప్పుడు హైవే మీద రన్నింగ్లో మైలేజ్ ఎలా ఉంది, లోకల్లో తిరిగేటప్పుడు మైలేజ్ ఎలా ఉంది అనేది ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. సో లోకల్లో రఫ్ అండ్ టఫ్గా తిరుగుతూ ఉన్నప్పుడు, తర్వాత గేర్లు షిఫ్ట్ చేసేటప్పుడు కూడా బండి దాని స్పీడ్కి తగ్గట్టుగా గేర్ చేంజ్ చేసుకుంటూ ఫ్రీగా మూవ్ చేస్తే మీకు మైలేజ్ అనేది ఎప్పుడూ వస్తుంది. ప్లస్ గేర్ బాక్స్ మీద కూడా లోడ్ పడకుండా ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ గేర్ వేసేసి ఒకేసారి 40-45 లేపేసి బండిని, తర్వాత సెకండ్ గేర్ వచ్చేటప్పటికి 60 పట్టుకొని, థర్డ్ గేర్ వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్స్ట్రా స్పీడ్ అనేది అలాగా మెయింటైన్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే గేర్ బాక్స్ మీద లోడ్ పడుతుంది, మీకు మైలేజ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగా మైలేజ్ అనేదాన్ని మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలంటే ఇలా హైవే మీద వెళ్ళేటప్పుడు దానికి ఇచ్చిన మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ 80 కిలోమీటర్ మీద మైలేజ్ చెక్ చేసి చూడండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ మంచి మైలేజే వస్తుంది. థ్యాంక్ యూ.